అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిట్ హోమ్. ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకి వారాహి ఆషాఢ నవరాత్రులు అనేవి మనకు జరుగుతున్నాయి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. అయితే 9 రోజులు మీరు పూజ చేసుకున్నా నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని పాటించవచ్చు. లేదు అంటే మేము ఒక్క రోజే చేసుకుంటాము అనుకుంటే పంచమి తిథి రోజు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు. అసలు ఈ పరిహారం ఎందుకు చేసుకుంటామంటే మన ఇంట్లో ఉండే చెడు శక్తులు మనం ఏ పని అనుకున్నా అది జరగనివ్వకుండా, లేదు అంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు తలెత్తడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, పిల్లలు సరిగ్గా ఉండలేకపోవడం, లేదు అంటే ఒక సొంత ఇల్లు కట్టుకుందామంటే ఏవో ఒక అడ్డంకులు రావడం, ఏదైనా ఇల్లు పొలం మన కష్టాల కోసం అమ్మాలనుకున్నా అది అమ్ముడు కాకపోవడం కోసం చేసే ఈ పరిహారం ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. ఇప్పటికే చాలా మంది ఆర్డర్ చేసుకొని మంచిగా ఉన్నాయక్క, నిజంగా వారాహిదేవి పూజా కిట్ తీసుకోవడం వల్ల మేము ఎక్కడికి పరిగెట్టకుండా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అక్క అని చెప్పి నాకు వాట్సాప్ గ్రూప్లో చాలా మంది వాళ్ళు చేసుకున్న పూజ ఫొటోస్ అనేవి షేర్ చేస్తున్నప్పుడు నిజంగా మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుందండి. చాలా సంతోషం అనిపించింది. అలాగే నెక్స్ట్ నేను లక్ష్మీ పూజ కిట్ కూడా నేను అనేది పెట్టబోతున్నాను. అది కూడా మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఆషాఢ నవరాత్రుల్లో 9 రోజులు మనం 9 అవతారాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే దసరా నవరాత్రులు మాత్రమే, కానీ మనకి ఆషాఢ నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, వసంత నవరాత్రులు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆషాఢ మాసం అనగానే వారాహిదేవికి సంబంధించిన పూజలు, కులదేవతకు సంబంధించిన పూజలు చాలా విశేషంగా గ్రామ దేవతలని పూజించడం అనేది చేస్తూ ఉంటారు. అయితే వారాహిదేవిని పూజించడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తిని పారద్రోలి దైవిక శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. నెక్స్ట్ శ్రావణ మాసం కదా, మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మన ఇంట్లో ఉన్న చెడు శక్తి బయటికి పోవాలి. అయితే మనం వారాహి అమ్మవారిని ఆషాఢ నవరాత్రుల్లోనే కాకుండా ఆషాఢ మాసం అంతా కూడా మనం పూజించవచ్చు. అలాగే పంచమి తిథి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా అమ్మవారిని పూజించవచ్చు. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న పరిహారాన్ని చూపించబోతున్నాను. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీరు ఏది జీవితంలో కోరుకుంటే అది నెరవేరుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏ సమస్యలు ఉంటే వాళ్ళు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇది ఎప్పుడు వెలిగించాలంటే పంచమి రోజు కానీ, లేదు అంటే ఆషాఢ నవరాత్రులు ఏదో ఒక రోజు కానీ, లేదు అంటే పంచమి తిథి ఉన్న రోజు కూడా మీరు వెలిగించవచ్చు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఓం శక్తి అని రాసుకున్నానండి. తర్వాత ఒక చతురస్రాకారంలో ఉండే ఎరుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకున్నాను. అందులోకి మనం తెల్ల ఆవాల గురించి ఇంతకుముందు చాలా వీడియో షేర్ చేస్తాను. తెల్ల ఆవాలు కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. వారాహిదేవి పూజా కిట్లో నేను తెల్ల ఆవాలను కూడా మీకు అందించాను. ఇలా కొన్ని తెల్ల ఆవాలని తీసుకోండి. ఈ తెల్ల ఆవాల్ని ఈ ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఒక మూటలాగనేది కట్టండి. అయితే ఈరోజు మనం ఈ దీపాన్నే కాకుండా మనం ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారికి కొబ్బరి దీపం, నారికేళ దీపాన్ని, నవధాన్య దీపాన్ని, తెల్ల ఆవాల దీపాన్ని, పసుపు కొమ్ముల దీపాన్ని, పసుపు పొడి దీపాన్ని వెలిగించడం వల్ల మనకి మీకు వెంటనే మార్పు తెలియదు, కానీ రోజులు గడుస్తున్న కొలది మీ జీవితంలో మీ ఇంట్లో ఒక మంచి మార్పు అయితే చూడగలుగుతారు. అయితే ఇది ఒక చిన్న మన వత్తిలాగా తయారు చేసుకోవాలి. దీనికి మీరు ఎరుపు రంగు దారమైన యూజ్ చేయొచ్చు, లేదంటే ఇదే క్లాత్ను కూడా మీరు సన్నగా కట్ చేసి అది కూడా మనం వత్తిలా తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. నేను ఎక్కడైతే ఎరుపు రంగు దారాన్ని ఈ విధంగా టైట్గా కట్టుకోండి, లూజ్గా కాకుండా వత్తి అనేది నిలబడే విధంగా కట్టుకోండి. మనకి పంచమి తిథి మనకి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే జూలై మనకి 10వ తేదీ బుధవారం రోజు ఉదయం 7:52 నుండి మనకి జూలై 11 ఉదయం 8:02 వరకు ఉంది. అయితే అమ్మవారు మనకు రాత్రి దేవత, రాత్రి పూజలు చేస్తాం కాబట్టి బుధవారం సాయంత్రం పంచమి తిథి ఉంది కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల ఈ పూజన అనేది ఈ విధంగా చేసుకోండి. అమ్మవారికి ఈ విధంగా వత్తిలా చూసారా, ఈ విధంగా వత్తిలాగా అనేది టైట్గా కట్టుకోండి. అప్పుడే మనకి ఆ వత్తి అనేది చక్కగా వెలుగుతుంది అనమాట. మీరు లూజ్గా కడితే ఒక్కసారి మండినట్టు అయిపోతుంది. అందుకని ఈ విధంగా చక్కగా కట్టుకొని దీన్ని ఒక మట్టి ప్రమిద తీసుకోండి. కొత్తది అవసరం లేదండి, పాతదైనా శుభ్రం చేసేసి చక్కగా మీరు చందనం కుంకుమ బొట్లు కానీ, పసుపు కుంకుమ బొట్లు కానీ పెట్టుకొని రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఈ విధంగా ఓం శక్తి రాసుకున్నాం కదా, ఇందులోకి కొంచెం పసుపు పొడి అనేది వేసుకోండి. మనం వారాహిదేవి గుడికి మనం ఎక్కడున్నా సరే వెళ్ళినట్టయితే అక్కడ అమ్మవారి ప్రసాదంగా మనకి ఎరుపు రంగు కుంకుమ ఇవ్వరండి.
ఈ విధంగా పసుపునే మనకి ప్రసాదంగా ఇస్తారు. నేను ఇంతకుముందు వారాహి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు చెప్పాను కూడా మీకు. ఈ విధంగా పసుపుని అనేది ఆ ప్లేట్లో వేసుకోండి. వేసుకొని దాని మీద ఇలా నేను ఇయర్బడ్తో రాసుకుంటున్నాను. మీరు ఏదైనా పువ్వు వెనకాతల కాడు ఉంటుంది కదా, దాంతో కూడా మీరు రాయొచ్చు. ఈ విధంగా ఓం శక్తి అని దాని మీద రాయండి. రాసి మనం ప్రమిదను సిద్ధం చేసుకున్నాం కదా, ఆ ప్రమిదను అనేది ఆ మధ్యలో పెట్టుకోండి. పెట్టుకొని ఇందులోకి ఆవు నెయ్యి కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ ఈ రెండింట్లో ఏదైనా పర్వాలేదు వేసుకోండి. ఆవు నెయ్యి వేస్తే ఇంకా మంచిది, లేదు అనుకుంటే నువ్వుల నూనె అయినా మనకి పర్వాలేదు. అయితే ఈ విధంగా మనం చేయడం వల్ల మన కష్టాలు గట్టెక్కుతాయి అన్నమాట. అలాగే మీ యొక్క పూజ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకోండి. అమ్మవారిని తలుచుకుంటూ ఈ మూటను సిద్ధం చేసుకోండి. అమ్మవారిని తలుచుకుంటూ మీ కష్టాలని చెప్పుకుంటూ అది త్వరగా తీరిపోవడానికి అమ్మ మాకు దారి చూపిస్తుంది అనే ఒక నమ్మకంతో మీరు చేసుకుంటూ వెళ్ళండి. చేసేటప్పుడు ఓం వారాహి దేవి నమః అనుకుంటూ మీరు ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ యొక్క పూజ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసు అనేది అక్కడ లగ్నమయ్యి అమ్మ మీద మీ భారం అంతా పెట్టేయండి. ఈ విధంగా మనం చేయడం వల్ల అమ్మవారు మనం కోరిన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుస్తారండి. సప్తమాతృకుల్లో ఒకరైన వారాహి అమ్మవారు సప్తమాతృకులు ఎవరిని మనం పూజించినా కూడా వెంటనే పరిగెట్టి వస్తారంట. మన కష్టం అంటే ముందుగా నిలబడతారట. అందుకని ఈ విధంగా వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించండి. మీరు పంచమి తిథి మేము కుదరలేదక్క, మాకు డేట్ ఉంది, లేదు ఎక్కడికో వెళ్ళాము, ఇది అదే అనుకుంటే ఈ ఆషాఢ నవరాత్రుల్లో ఏ రోజైనా పర్వాలేదు మీరు వెలిగించవచ్చు. లేదు అంటే ఆషాఢ నవరాత్రి చివరి రోజు 15వ తారీఖుని వెలిగించవచ్చు. అది కూడా మీకు కుదరలేదు అనుకుంటే పంచమి తిథి మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. అయితే మీరు ఇలా వెలిగించడం వల్ల చాలా మందికి సందేహం వస్తుందాక ఇలా వెలిగించవచ్చా ఇంట్లో అంటే మీరు నిరభ్యంతరంగా వెలిగించవచ్చండి. అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి. ఆ జ్యోతిలో అమ్మవారు మీకు దర్శనమిస్తున్నారు అన్న ఒక భావనతోటి పూజ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన అమ్మవారి స్తోత్రాలు అవ్వచ్చు, అష్టోత్తరం ఇలా ఏదైనా చదువుకోండి. నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఒక మంత్రాన్ని ఇస్తాను, అది కూడా చదువుకుంటూ మీరు యొక్క పూజను అనేది చేసుకోండి. అమ్మవారికి నైవేద్యంగా తప్పకుండా చిలగడ దుంపలు పెట్టండి. వీలైతే దానిమ్మను పెట్టండి. ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు దానిమ్మ పండుని అమ్మవారికి సమర్పిస్తే, ఆ దానిమ్మ పండు అంటే పూర్తిగా పెట్టేయకండి, ఒలిచి గింజలు ఒలిచి పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దొరుకుతాయి అన్నమాట. మనకి దానిమ్మ పండుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల. అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల ఈ దీపాన్ని వెలిగించండి. నేను ఇంతకు ముందు వీడియో వారాహిదేవి పూజ విధానం షేర్ చేశాను. అలాగే పూజలో పెట్టిన వాటిని ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాటిని కూడా ఏం చేయాలని ఆల్రెడీ వీడియో షేర్ చేస్తానండి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన పూజా సామాగ్రి ఏదైతే ఉందో ఆ లిస్ట్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తానండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ప్రోటీన్ పౌడర్ని చాలా మంది తీసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. స్వస్తి.